నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి కెనడా వాళ్ళ కోసం నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. సో కెనడా C12 బిల్ గురించి క్లారిటీగా వీడియో చేయమని చెప్పేసి. C12 బిల్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను, రాబోతోంది అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో చాలా టిపికల్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమిగ్రేషను మోర్ ఆర్ లెస్ ఇంకా ఆఫీసర్ తీసుకునేటువంటి డెసిషన్ మీద ఆధారపడి ఉంటారు. అంత పవర్ఫుల్గా ఉందన్నమాట ఈ బిల్లు. సో మొత్తానికి అది యాక్ట్ అయితే అయిపోయింది. మార్చి 26 నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. స్ట్రెంగ్థనింగ్ కెనడా ఇమిగ్రేషన్ బోర్డర్ యాక్ట్ అనమాట. సో దీంట్లో మెయిన్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఈ SLM సిస్టమ్ని ఎవరెవరైతే మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ. అంటే జనరల్గా ఇల్లీగల్స్ వస్తూ ఉంటారు కదా కంట్రీలోకి, ఏదో ఒక రకంగా అటు నుంచి ఇటు నుంచి. సో ఈ డంకీ రూట్ అని అదే దాన్ని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు అన్నమాట. ఇక నుంచి ఇల్లీగల్స్ని రానివ్వకుండా చూస్తారు. గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఇమిగ్రేషన్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. డీప్ వెట్టింగు, తర్వాత ప్రొఫైల్ ఇన్డెప్త్గా చెక్ చేయటము. సో ఇవన్నీ మెయిన్ రావడానికి రీజన్ ఏంటి అంటే కెనడాలో పాపులేషన్ ఇమిగ్రేషన్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ 4-5 ఇయర్స్లో చూసుకుంటే వాళ్ళకు అవసరం ఉందని చెప్పేసి విపరీతంగా వీసాలు ఇచ్చేశారు. తర్వాత స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి అక్కడ ఫేక్ జాబ్ ఆఫర్స్ తోటి వాళ్ళు అలానే ఉండిపోతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ఫుల్గా స్టార్ట్ అయిపోయిన వీడియోలు. ఇప్పుడు కొత్తగా మొన్న యూట్యూబ్లో కూడా ఒక అమెరికాలో ఎలాగైతే జరుగుతుందో అలాగే కెనడా యంగ్స్టర్స్ ఆ యూట్యూబర్స్ వాళ్ళు కూడా మొదలు పెట్టారనమాట. సో ఇక గవర్నమెంట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు, వాళ్ళకి తగ్గ ఇల్లులు కానీ జనరల్గా ప్రొవైడ్ చేయాలి కదా. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి, స్కూలింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వటానికి సరిపోను లేవు. కానీ మన దగ్గర ఏమో జనాలు ఎక్కువ ఉండిపోయారని చెప్పేసి ఇంకా టోటల్ ఇమిగ్రేషన్ చేద్దాం, ఫ్రీజ్ చేసేద్దాము కంప్లీట్గా, ఓన్లీ జెన్యూన్ పీపుల్నే రానిద్దాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇంకా మనం పాయింట్ బై పాయింట్ ఇంపార్టెంట్ బిట్స్ మాట్లాడుకుందాం. ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అంటే ఫస్ట్ మనం వర్క్ పర్మిట్స్ గురించి మాట్లాడుకుందాం. వర్క్ పర్మిట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే కెనడా వచ్చి వర్క్ చేయాలి అనుకున్నా, లేదు కెనడాలో ఆల్రెడీ ఉండి వర్క్ పర్మిట్ల మీద ఉన్నా, ఇక నుంచి వాళ్ళకి ఉండేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఎనీ టైం మీ వర్క్ పర్మిట్ క్యాన్సిల్ చేయొచ్చు, లేదా అమెండ్ చేయొచ్చు, లేదా ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని కంట్రీ దాటిపించి పంపించవచ్చు. ఎందుకు అంటే ఒకవేళ మీరు మీ వర్క్ పర్మిట్ కనుక మీరు ఫేక్ ఎంప్లాయీ లెటర్స్ కానీ ఏదన్నా ఫేక్ పెట్టి, లేకపోతే కంపెనీ లేకపోయినా సృష్టించి, లేకపోతే ఏమన్నా దొంగ ఫైనాన్షియల్ డేటా పెట్టి, లేకపోతే రూల్స్ వయలేషన్ ఏదైనా చేసినట్టుంటే మాత్రం వాళ్ళు మీ వర్క్ పర్మిట్ క్యాన్సిల్ చేసేటువంటి రైట్ గవర్నమెంట్కి ఉంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని డిపోర్ట్ చేసేటువంటి రైట్ కూడా గవర్నమెంట్కి ఉంది. సో ఎవరైనా సరే ఇంకా వర్క్ పర్మిట్లు మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే జెన్యూన్ కంపెనీ ఉంటేనే అప్లై చేసుకోండి. ఇన్ని రోజుల నుంచి ఎలా నడిచిందంటే మొన్న రీసెంట్ ఒక ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది కదా, ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు మిడిల్ ఈస్ట్లో అక్కడిక్కడ కంపెనీలు పెట్టేసి మెయిన్ దానికి ఎంత బ్యాక్ ఎండ్ అంతా ఇండియాలో ఉన్నారు, అక్కడి నుంచి నడిపిస్తున్నారు. ఆ ఫేక్ క్లయింట్ లెటర్స్ ఇస్తున్నారు. ఆ ఫేక్ క్లయింట్ లెటర్స్ మీద ఇక్కడికి వచ్చేసి వీళ్ళు వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని ఎక్కడో అక్కడ బయట పార్ట్ టైం జాబులు చేసుకుంటా, అట్లా చేసుకుంటా, ఇట్లా చేసుకుంటా, దాని తర్వాత ఇక PR ప్రాసెస్కి వచ్చినప్పుడు PR అప్లై చేసుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని మీద వీళ్ళు ఫోకస్ పెట్టబోతున్నారు అనమాట. సో అంటే ఈ C12 బిల్లులో ఇంకొకటి కూడా ఉంది. ఎనీ టైం వాళ్ళు ఇమిగ్రేషన్ పాస్ చేయొచ్చు, కావాలి అనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇంకా కంప్లీట్ వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇంకెప్పటి నుంచి ఎవరైనా సరే మీరు వర్క్ పర్మిట్లు అప్లై చేసుకోవాలి అంటే మీరు జెన్యూన్ కంపెనీ, జెన్యూన్ ఆఫర్ లెటర్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అనమాట. పాస్ట్ హిస్టరీలో కనుక మీకు ఏదన్నా కానీ ఒక నెగిటివ్ హిస్టరీ ఉందనుకోండి, లేకపోతే ఫేక్ పే స్లిప్ మెయింటైన్ చేశారనో, సరిగా రూల్స్ ఫాలో అయ్యేదని మీకైతే వర్క్ పర్మిట్ డెఫినెట్గా క్యాన్సిల్ అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కెనడాని బాగా భ్రష్టు పట్టించారు లాస్ట్ 5 ఇయర్స్లో. ఎందుకు అంటే ఇష్టం వచ్చినటువంటి యూనివర్సిటీలకు వెళ్ళిపోవటము, ఎక్కడ పడితే అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీల్లో ఎంతో 1,00,000, 2,00,000, 5,00,000 కట్టేసి లెటర్లు తీసుకోవటము, దాని తర్వాత కెనడాలో పార్ట్ టైం జాబ్ చేసుకోవటం. చదవటానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అది ఎప్పుడు ప్రతి చోట ఉంటుంది. అమెరికాలోనే, యూకేలోనే, యూఎస్లోనే ఎక్కడైనా కానీ చదివే వాళ్ళు ఒక 10% అనేది ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలిన 90% డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తారనమాట. సో అలాగా వెళ్ళి చాలామంది, అసలు 40,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా లెక్క తెలియట్లేదంట వాళ్ళకి. అంటే ఎంట్రీ అయ్యారు కెనడాలో, మరి ఏ ప్లేస్కి వెళ్ళారో, ఎక్కడ షాపుల్లో పనిచేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో వాళ్ళ గురించి అసలు డీటెయిల్స్ ఏవి లేవు అనమాట. సో ఇప్పుడు
ఎవరైనా సరే స్టూడెంట్స్ మీ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు అప్లై చేసుకుంటారు కదా మీరు. ఆ వీసాలు అప్లై చేసుకోవాలన్నా, దాని తర్వాత అక్కడి నుంచి పీఆర్‌కి వెళ్ళాలన్నా, మీరు చదివినటువంటి స్కూల్ ప్రాపర్ స్కూలా కాదా? మీ డిగ్రీ వ్యాలిడా కాదా? దానికి మీరు చేసేటువంటి జాబ్‌కి సంబంధం ఉందా లేదా? మీరు ఇంతకుముందు ఏమైనా రూల్స్ వయలేషన్ చేశారా? సో, ఇవన్నీ చూస్తారనమాట. అంటే మీ స్టడీ పర్మిట్ నుంచి మీరు పీఆర్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే రూల్స్ చాలా అంటే చాలా అంటే చాలా టైట్ అయిపోయిననమాట. ఇదివరకు ఏంటంటే సింపుల్‌గా స్టూడెంట్ మీద వెళ్ళడం, ఏడవడం, పార్ట్ టైమ్ చేసుకోవడము, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక వర్క్ ఇది మన వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవడము, మళ్ళీ ఈ స్టూడెంట్ వర్క్ పర్మిట్లు ఉంటాయి కదా! వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవడం, తర్వాత నెమ్మదిగా పీఆర్ అప్లై చేసుకోవడం అలా అలా నడిచిపోయింది. సేమ్ అమెరికాలో హెచ్-1 స్కామ్ ఎట్లా చేస్తారో ఇక్కడ స్టూడెంట్ కూడా అట్లా చేశారనమాట. అయితే వీళ్ళు ఎవరికైనా నెక్స్ట్ స్టేజ్ ఏంటి పీఆర్ రాలేదు అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే అసైలం అప్లై చేసేవాళ్ళనమాట. ప్రతి దానికి ఏ దెబ్బ తగిలినా ఒకటే మందనమాట. ఏ వీసా మీద ఉన్నోడైనా ఒకటే మందు. ఏంటి అంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ ఏ వీసా రాలేదు అంటే పోవడం, ఈ అసైలం అప్లై చేయడం. అసైలం అప్లై చేసేస్తే ఇంకా అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ జాబులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదో పర్మిట్ ఏదో ఇస్తారు, జాబులు చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు, ఇంకా కొంతమందిది దాంట్లో ఉంది. సో ఇలాగా స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అసైలం కనుక అప్లై చేసుకుంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే సింపుల్‌గా చెప్పాలంటే అసైలం రూట్ ఎందుకోసం పెట్టారు అంటే ఎప్పుడో ఒకానొక రోజుల్లో జూయిస్ట్‌లకు జరిగినటువంటి అన్యాయం కోసం వాళ్ళకి పాపం ఇలా మనం శరణు కల్పించాలి, ఎక్కడ పోతారు వాళ్ళు అనే ఉద్దేశంతో ఇది ఎప్పుడో 100 ఇయర్స్ క్రితం పెట్టినటువంటి రూల్ అనమాట. సో దాన్ని ఏం చేస్తున్నారంటే అందరూ మిస్‌యూజ్ చేస్తున్నారు. నిజంగా మీకు ఇప్పుడు ఇండియా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. ఇండియాలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుంచి ఒక స్టూడెంట్ కెనడా వెళ్ళి అసైలం అప్లై చేసుకున్నాడు. ఏముంది హైదరాబాద్‌లో ప్రాబ్లమ్? ఏం థ్రెట్ ఉంటుంది వాళ్ళకి? అది మెయిన్ సెక్యూర్డ్ ప్లేసే కదా! సో అట్లా అనమాట. అట్లా చూస్తారు. సో ఇప్పుడేంటంటే నిజంగా మీకేం ప్రాబ్లమ్ ఉంది? ఇన్ని రోజుల నుంచి ఇచ్చారు. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది, కొడతారు, చంపుతారు. అందుకని నేను అప్లై చేసుకుంటున్నా అని చెప్పేసి అందరూ ఏదో ఒక వంక పెట్టేసి అప్లై చేసేవాళ్ళనమాట. డంకీ సినిమాలో కూడా చూపిస్తారు కదా! లాస్ట్‌లో వచ్చేసి నీకు కావాలా వద్దా అనేసి. అలాగా రెఫ్యూజీ స్టేటస్‌లు ఇవన్నీ అప్లై చేసుకునేవాళ్ళనమాట. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. స్టూడెంట్ ఓన్లీ ప్రాపర్ యూనివర్సిటీలోనే చదువుకోవాలి. మీరు ప్రాపర్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటేనే జాబ్ చేయాలి. ప్రాపర్‌గా మీరు పీఆర్ అప్లై చేసుకోవాలి. ఎక్కడన్నా సరే వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో గనక ఏమన్నా తేడా వచ్చింది, మీరు అప్లై చేసినప్పుడు ఫేక్ ఏదన్నా వాడారు అని తెలిస్తే $50,000 మ్యాక్సిమం వరకు మీకు ఫైన్ వేసేటువంటి ఛాన్స్ ఉందన్న. నెక్స్ట్ వచ్చేసి ఇంకా విజిటర్ వీసా నుంచి వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ వాళ్ళే ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో జనాలు చాలా నీడ్ ఉండే కాబట్టి చేశారు. ఇప్పుడు విజిటర్ వీసా స్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తారన్నమాట. ఎందుకంటే చాలామంది విజిట్ వీసా మీద వస్తున్నారు, వచ్చేసి ఈ రెఫ్యూజీలని అసైలంలని అప్లై చేస్తున్నారు, తర్వాత వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవట్లేదు అనమాట. అంటే మెయిన్ మీరు మిస్‌యూజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో సో ఇప్పుడు ఎవరెవరైతే విజిట్ వీసా మీద వస్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ కంట్రోల్. ఆల్రెడీ మన స్టూడెంట్ అప్లికేషన్లు 70-80% రిజెక్షన్లు అవుతున్నాయి. విజిట్ వీసాలు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇస్తున్నారు. అంటే ఎక్కడ మీకు కరెక్ట్‌గా లేదు, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మీరు కరెక్ట్‌గా చూపించకపోతే విజిట్ వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు విజిట్ నుంచి మీరు లోకల్‌కి కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఏదో ఒక రకంగా వర్క్ పర్మిట్, పీఆర్ అవన్నీ ఆ రూట్లు కూడా ఇప్పుడు అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో వీటన్నిటిలో ఏదైనా సరే టైటర్ ఇమిగ్రేషన్ కంట్రోల్ అనమాట. ఇంకా అసైలం రెఫ్యూజీస్కి వచ్చేసి ఏంటంటే మీరు కెనడాలో ల్యాండ్ అయిన వితిన్ 1 ఇయర్‌లో మీరు అప్లై చేసుకోవాలి. లేదు అంటే ఇంక మీరు అప్లై చేసుకోవడానికి లేదు. 1 ఇయర్ అంటే ఇప్పుడు రూట్ ఎలా ఉండేదంటే ఏదో ఒక వీసా మీద వస్తారు, విజిట్ వీసా మీద. తర్వాత ఏదో వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు. ఒక 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ వర్క్ పర్మిట్ రాదు. రానప్పుడు ఏం చేస్తున్నారు, వెళ్ళి అసైలం అప్లై చేస్తున్నారు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు జెన్యూన్గా ఎవరికైనా అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే కెనడాలో ల్యాండ్ అవుతారో ల్యాండ్ అవ్వగానే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాలి. 1 ఇయర్ లోపు అప్లై చేసుకోవాలన్నమాట. అంటే నమ్మశక్యంగా ఉండేలాగా అప్లై చేసుకోవాలి. అంతేగాని మాకు ఏ ఆప్షన్ దొరకలేదు కాబట్టి మేము అసైలం అప్లై చేసుకుంటున్నామంటే ఇవ్వరనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఒక 30,000 కేసెస్ మీద వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ 30,000 మెంబర్స్ని మోస్ట్ ప్రాబబ్లీ డిపోర్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఈ రూట్స్ ఏదైతే మిస్యూజ్ చేస్తున్నటువంటి రూట్స్ ఉన్నాయో, ఫేక్ సంబంధించింది, ఫేక్ ఎంప్లాయ్మెంట్, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ స్టూడెంట్లు, ఫేక్ యూనివర్సిటీలు, ఇంకా ఆ రూట్ మొత్తం
మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ క్లోజ్ అయిపోయినట్టే. ఎస్పెషల్లీ ఏంటంటే దీంట్లో 50,000 వరకు ఫైన్ వేయచ్చు. సో ఎవరైనా సరే మీరు కనుక చేద్దాంలే ఏం కాదులే నన్నెవడు పట్టుకుంటాడులే అనుకుంటే మాత్రం ఇప్పుడు పవర్స్ వాళ్ళకు వచ్చినాయి. మీకు ఈవెన్ జెన్యూన్గా ఉన్నా కూడా మీ వర్క్ పర్మిట్ ఏమైనా తేడా ఉంది అని అనిపిస్తే క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు లాస్ట్ 2 years నుంచి జెన్యూన్గా ఉన్నారు, కానీ ఒక 2-3 years బ్యాక్ ఏదో మిస్టేక్ చేశారు మీరు, స్టిల్ వాళ్ళకి రైట్ ఉంది క్యాన్సిల్ చేయడానికి. అంటే ఎప్పుడైనా ఎనీ టైం వాళ్ళు డెసిషన్ తీసుకొని క్యాన్సిల్ చేశారు. అంటే ఫుల్ పవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బోర్డర్ కంట్రోల్ పవర్స్తో పాటు ఇమిగ్రేషన్ కంట్రోల్ పవర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈ పర్టికులర్ టైంలో ఎందుకు తీసుకొచ్చారు ఈ బిల్లు అంటే, ఇక ఈ 24, 25, 26 ఈ బిట్వీన్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మధ్యలో దగ్గర 1.9 million వర్క్ పర్మిట్స్ ఎక్స్పైర్ అయ్యే ఉన్నాయంట. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ పిఆర్ ఇవ్వాలంటే పాసిబుల్ కాదు, ఎక్స్టెన్షన్ చేయాలంటే పాసిబుల్ కాదు. ఎందుకు అంటే సరిపోను హౌసింగ్ లేదు, సరిపోను జాబ్స్ లేవు, లోకల్ వాళ్ళకి జాబ్స్ ఉండట్లేదు. ప్రతి చోట ఉన్న ప్రాబ్లం ఏంటయ్యా అంటే లోకల్స్కి జాబ్స్ లేవు. జాబ్స్ అన్ని ఇమిగ్రెంట్స్ చేస్తున్నారు, చీప్ లేబర్ వాళ్ళు. ప్రభుత్వం కంపల్సరీ లోకల్ వాళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అనమాట. సో ఇది మెయిన్ కెనడా C12 బిల్ గురించి. బట్ బిల్ అయితే చాలా పవర్ఫుల్. ఇప్పటి వరకు మీరు ఆటలు ఆడింటే కనుక ఎవరైనా సరే స్టూడెంట్లు కానీ అది కానీ ఏం కాదులే అని అనుకుంటే మాత్రం మీకు 50,000 ఫైన్ వేసే ఛాన్స్ ఉంది, డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది, బార్ చేసే ఛాన్స్ ఉంది. వీటిలో ఏది చేసినా కానీ మళ్ళీ మీరు వెనక్కి ఏ దేశం అన్నా వెళ్ళాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ ఫేక్ చేయకుండా జెన్యూన్గా ఉండటానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ 4 షేర్ చేయండి.